ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో ఏ కార్పొరేటర్ చేయని విధంగా నెల్లూరు నగరంలో ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమానికి 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి అయితే శ్రీకారం చుట్టారు. అయితే ఎక్కడ పోయినా ఏ వీధిలో చూసినా అద్దంలా కనిపిస్తున్నాయి. దీన్ని మంత్రి నారాయణతో పాటు ఆయనకు అభినందించడం జరిగింది. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా చేపట్టాలని కూడా మంత్రి నారాయణ ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారు. అయితే ఒకరోజు ఒక వీధి పరిశుభ్రం కార్యక్రమం ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రతాప్ రెడ్డి. నమస్తే ప్రతాప్ రెడ్డి, అసలు ఈ కార్యక్రమం చేపట్టడానికి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇదంటే ఒకరోజు నారాయణ విద్యా సంస్థలో జేఎం విజయభాస్కర్ రెడ్డి ఒక పేపర్ కటింగ్ పెట్టారు నాకు. ఇదేమో నీకేం పనికి వస్తుందా చూడు అని. తర్వాత నేను దాని గురించి ఆలోచించాను. ఎవరో ఒక పేపర్లో ఉత్తరప్రదేశ్లో బయట విదేశీయుడు చేస్తున్నారు కార్యక్రమాన్ని. విదేశీ ఒకరోజు ఒక వీధి పరిశుభ్రం అంటే ఎగ్ దిన్ గల్లీ హిందీ పత్రికలో అది వచ్చింది. దాన్ని మనం కూడా మన నెల్లూరులో నగరంలో మనం ఎందుకు చేయకూడదు మన నగరం చెప్పి ఒక ఆలోచనతో దాని మీద స్టడీ చేశాను. స్టడీ చేసినాక నాకు మనసుకు కూడా అనిపించింది ఇది చేద్దామని. ఆ తర్వాత వెంటనే ఆగస్టు 18వ తేదీన నేను ఈ కార్యక్రమాన్ని 18 రోడ్లు మా దాంట్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక అక్కడ మున్సిపల్ అధికారులు అందరం కూడా రావడం జరిగింది. వచ్చినాక వీధులు మొత్తం చేసి స్టార్ట్ చేసాం. ఒక మంచి యంత్రాలన్నీ తీసుకొచ్చి మొత్తం చేయడం జరిగింది. అక్కడ స్థానికులు నన్ను అభినందించారు, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నామని. అంటే చెట్లు పాదుల్లో ఉన్న మట్టి కాడించి క్లీన్గా మొత్తం వీధులన్నీ నీట్గా స్టార్ట్ చేయడం, ఆడించి తర్వాత బ్లీచింగ్ చల్లించడం, తర్వాత దోమల నివారణకి ఆయిల్ బాల్స్ కానీ వేయడం, స్ప్రే చేయడం. అంటే ఆ స్ప్రే మెషిన్ కూడా పవర్ స్ప్రే నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని పవర్ స్ప్రే అంటే నెల్లూరు కార్పొరేషన్ కూడా లేదు, అది మనిషిని పెట్టి అంటే మీ సొంత డబ్బులు పవర్ స్ప్రే దాన్ని ఉపయోగించి నెల్లూరు నగరంలో ఎక్కడ లేదు. దానివల్ల ఆ పవర్ స్ప్రే వల్ల ర్యాంపుల కింద ఉన్నటువంటి కొడితే స్పీడ్గా వెళ్ళిపోద్ది, ర్యాంపుల కింద ఉన్న దోమలు కూడా చచ్చిపోతాయి. అలాంటి పవర్ స్ప్రే ద్వారా నేను మందు కూడా నేనే కొనుక్కొని ఆ దోమలకి మందు నివారణ కోసం మా ప్రాంత ప్రజల కోసం మేము చేసేవాళ్ళం. అలాగే ఆ రోజు అన్ని ఆయిల్ బాల్స్ కానీ పవర్ స్ప్రే కానీ గడ్డి అంటే రోడ్డు పక్కన గడ్డి వస్తుంది కదా, ఆ గడ్డి చెక్కించడం, ఇళ్ల మధ్యలో వాళ్ళ చెట్లు వేసుకున్న దాంట్లో ఉన్నది చేయడం. తర్వాత నీట్గా ఒక అద్దంలాగా ఆ వీధి చేసిన తర్వాత అందరూ కూడా ఆ వీడియోని మా ఏరియాలో పెట్టినాక ఇదే విధంగా మాకు కూడా చేయమని ప్రజల నుంచి ఒక విజ్ఞప్తి ఇస్తే నేను మామూలుగా ఏంటంటే వారానికి 3 రోజులు చేద్దాం అనుకున్నాను. కానీ ప్రజల నుంచి మా ఇదికి రా అని చెప్పి అందరూ అడుగుతున్నందువల్ల నేను వెంటనే దాన్ని ఇప్పుడు కంటిన్యూగా కనీసం వారానికి 5 రోజుల పైన చేయడం జరుగుతుంది. దానికి అధికారులు సహకరిస్తున్నారు. మన నారాయణ సార్ గారు కూడా ఆయన కూడా అభినందించి బాగా ఎన్నుతట్టి నన్ను ప్రోత్సహించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాను. ఒకటి అసలు సిబ్బంది కొరత. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, అంటే పొదలకూరు రోడ్డు 34వ డివిజన్లో ఒక వీధి గౌతమి నగర్ 4వ వీధి మొత్తము అసలు చెదారం ఇది అయిపోయింది. అక్కడ సిబ్బందికి అడిగితే సిబ్బంది కొరత, మొత్తం 23 వీధులు కలిసి 3 పనిచేస్తున్నారు, మేము చేయలేము అని డైరెక్ట్గా చెప్తున్నారు. మీకు ఎలా సాధ్యమవుతుంది? వాస్తవంగా అయితే నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క మగ కార్మికులు కొరత అయితే ఉంది అన్ని దిక్కులో కూడా. ఎందుకంటే ఇప్పుడు కాలువలు తీయాలన్నా బండికి వెళ్ళాలన్నా మగ కార్మికులు ఇబ్బంది ఉంది. దాన్ని సార్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. దానికి ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా ఇచ్చి కాలువలో అడుగు భాగం కూడా మనం ఎప్పుడు కూడా చూడాలి. నారాయణ సారు అడుగు భాగం ఊరుకు సైడ్ కాలువలు ఇళ్ల మధ్యలో ఉన్న కాలువలు కూడా క్లీన్ చేయిస్తున్నారు ప్రైవేట్ వర్కర్లను పెట్టి. అందువల్ల అది కూడా బాగా తయారవుతుంది. ఒకటి ఇప్పుడు బాలాజీ నగర్ అంటే దోమలకు నిలయం అంటారు. అలాంటిది ఎందుకంటే ప్రధానంగా మీ 14వ డివిజన్లో ఎక్కువగా ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలు, చెట్లు, పాములు గందరగోళం ఉండేవి. ఈ మొత్తం క్లీన్ చేయాలంటే ప్రొక్లైన్లు కావాలా, మెన్ కావాలా, అదిగాక మున్సిపాలిటీ అంత ఖర్చు పెట్టదు. మీరు ఎలా అంత చేయడం ఎలా సాధ్యపడుతుంది? అంటే నాకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఖాళీ ప్లాట్లలో పాములు దొరుకుతున్నాయి, విషపురుగులు ఉన్నాయి, దోమలు ఎక్కువ ఉన్నాయి, ఖాళీ ప్లాట్లు నేను ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమంలో విజ్ఞప్తులు వచ్చినాయి. దాన్ని
సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. వెంటనే జేసీబీ తెప్పించి అన్ని దాదాపు 40-50 ప్లాట్ల దాకా మా ప్రాంతంలో ఉన్నట్టు ఖాళీ ప్లాట్లన్నింటిని కూడా మేము క్లీన్ చేయించి నీట్గా పెట్టాలకి స్థానిక ప్రజలు కూడా మమ్మల్ని అభినందించారు. అలాగే కొంతమంది ప్రైవేట్ వర్కర్లను కూడా పెట్టుకొని మేము ఈ కాలువల్లో పుడుకులు తీర్చినవి, రోడ్డు మీద గడ్డి చెక్కించడం కానీ ఇవన్నీ కూడా మన కొంత ప్రైవేట్ కార్మికులతో కూడా మనం చేయించడం జరుగుతుంది. అంటే మీరు మీ సొంత నిధులతో ప్రైవేట్ కార్మికులను కూడా పెట్టి చేయిస్తున్నారు మొత్తం మీద. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని వీధులు పూర్తి అయినాయి? ఇంకా ఎన్ని ఉంటాయి? మా డివిజన్లో దాదాపు 80 వీధుల పైన ఉన్నాయి. ఆగస్టు 18 స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాదాపు ఒక 30 వీధుల పైనే మేము క్లీన్ చేయడం జరిగింది మొత్తం ఇప్పుడు దాకా. తర్వాత అందరూ కూడా తొందరగా చేయండి అని చెప్పి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా కూడా స్పీడ్గానే చేస్తున్నాం. అంటే మీకు చూసి మిగిలిన వాళ్ళు కూడా ఆదర్శంగా చేయడానికి ఒకరి ముద్దు కార్పొరేటర్లు కూడా కొంతమంది వచ్చి వచ్చి ఏ విధంగా ఒకరోజు ఒక పరిశుభ్రం చేస్తామని చెప్పి కార్పొరేటర్లు వచ్చి దాన్ని విజిట్ చేసి దాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మన ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో కార్పొరేటర్లు వచ్చి చూసుకున్నారు, ఒకరోజు అంతా ఉన్నారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని నగర మున్సిపల్ ఆఫీసర్లు కూడా ఏ విధంగా చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా హెల్త్ ఆఫీసర్ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి అభినందించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించారు. యంత్రాలను కూడా కావాలని పంపిస్తున్నారు. ఈ విధంగా ప్రతి డివిజన్లో చేస్తే నెల్లూరు నగరం సుందరంగా ఉంటుందని హెల్త్ ఆఫీసర్ గారు కూడా మమ్మల్ని ప్రోత్సహించి మన ముందుకి పంపిస్తున్నారు. అలాగే నగర కమిషనర్ కూడా మన నందన గారు కూడా ఆయన కూడా ప్రోత్సహించి నేనేమి అడిగినా కూడా వారు సహకరిస్తున్నారు. మొత్తం మిషన్లు మొత్తం మీ వార్డుల్లోనే ఉన్నట్టుండగా అంటే నారాయణ సార్ గారు ఈ మధ్య కొత్త మిషనరీ తెప్పించాడు. అంటే కార్మికులతో పని లేకుండా మా వీధుల్ని స్వీపింగ్ మిషన్ ద్వారా తెప్పించడం జరిగింది. ఆ స్వీపింగ్ మిషన్ కూడా మన డివిజన్లోనే మనం పరిచయం చేస్తాం. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆటో మామూలుగా స్కూటర్ మీద టైపులో గడ్డి లాగేది ఒకటి, అలాగే మట్టి రోడ్డు మీద ఒకటి స్వీపింగ్ మిషన్, ఇలాంటి మిషన్లు తెప్పించడం. తర్వాత రాత్రుల్లో కూడా మెయిన్ రోడ్లు క్లీనింగ్కి నారాయణ సార్ మిషన్ తెప్పించాడు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగా నీట్గా వస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని అమలు జరిపి ఒక బాధ్యత తీసుకొని నడిపించగలిగితే మన సుందరవందనంగా తయారవుతుంది నెల్లూరు సిటీ. ప్రతాప్ రెడ్డి, మామూలుగా ఏంటంటే మీరు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేసి చేశారు. అంటే ఇప్పుడు ఉదయాన్నే మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు ఇంటికాడి నుంచి? ఎన్ని గంటల వరకు వార్డుల్లో తిరుగుతారు? నేను ఉదయం 5-5:30 కల్లా డివిజన్లో పర్యటిస్తానండి. ప్రతి నాది ఒక అలవాటు, హాబీ. ఆ డివిజన్లో పర్యటించి పారిశుద్ధ్య కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు, అలాగే మస్టర్ ఆఫీస్ కూడా తనిఖీ చేస్తాను. ఉదయం 5:30కి పోయి అందరూ వర్కర్లు వస్తున్నారా లేదా అని చెప్పి మస్టర్ ఆఫీస్కి వెళ్ళడం, ఆడ తనిఖీలు చేయడం. తర్వాత వాళ్ళందరినీ ఏ ఏరియాకి పంపించాలి, ఎక్కడ కంప్లైంట్లు వచ్చినాయి అవన్నీ కూడా చూసుకొని అక్కడ శానిటరీ సెక్రటరీ అయిన వర్షధరానికి ఇలాంటి అందరికీ చెప్పి నేను డివిజన్లో పనులు కూడా అప్పచెప్తాను. ఏ విధంగా పలానా దగ్గర మన కంప్లైంట్ వచ్చింది, పలానా దగ్గర వీధుల్లో చెత్త ఎక్కువ ఉంది, దాన్ని క్లీన్ చేయమని చెప్పి నేను 5:30కే వెళ్ళడం. తర్వాత ఆ వీధిలో పర్యటిస్తుంటే ప్రజలను కూడా నిత్యం కలుసుకుంటాను. వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ తీసుకుంటాను. ఒక వీధి లైట్లో ఇబ్బంది వచ్చింది, ఇమీడియట్లీ లైట్లో ఫోన్ చేసి లైట్లు వేయించడం, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తుంటాను. ఉదయం 5:30 నుంచి రాత్రి ఉదయం మళ్ళీ 10:30 దాకా నేను వార్డులోనే ఉంటానండి. అలాగే ఏంటంటే మామూలుగా బాలాజీ నగరు ఒక కమ్యూనిస్టు పార్టీలకు ఒక పొలిటి గడ్డ. గతంలో ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసిన సేతురామిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉన్నం బసవయ్య గారు వాళ్ళ సైకిళ్ళ మీద తిరిగి నిత్యం ఇప్పుడు కూడా జనాలు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తర్వాత మీరు కనిపిస్తున్నారు. అంటే ఇదే విధంగా నెల్లూరు నగరం మొత్తం చేస్తే ఒక అర్థంలా చేయవచ్చు. సార్, ఎందుకంటే నేను కూడా వీళ్ళు ఎందుకు అంటే వాళ్ళ స్ఫూర్తి ఏమైనా తీసుకున్నారు. సేతురామరెడ్డి గారు, ఉన్నం బసవయ్య గారు అయితే మన ప్రాంతంలో ఉన్నారు. ఆయన పాపం సైకిల్ వేసుకొని బండి వేసుకొని కూడా తిరిగేవాడు. ఆయనలాగా నేను కూడా పేరు తెచ్చుకోవాలని కోరికతో, ఎందుకంటే నాకు కూడా మా డివిజన్లో హైయెస్ట్ మెజార్టీ దాదాపు 1900-1800 ఓట్ల మెజార్టీతో ఆ నెల్లూరు నగరంలో హైయెస్ట్ మెజార్టీని గెలిపించారు. ఆ యొక్క ప్రజలకు రుణం తీర్చుకోవాలి ఆయన ఒక సంకల్పంతో, ఒక దృఢంతో బాగా పనిచేస్తూ నిత్య ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం తప్పిస్తూ ప్రజలకు ఏ సాయం వచ్చినా నేను ముందుంటాను. కరోనా టైంలో రాష్ట్రంలో ఎవరు తిరిగిన విధంగా కూడా నేను కరోనా టైంలో ప్రజలకి వైద్య సేవలు కానీ అన్నీ అందించాను. ఒక ఫోన్ కాల్ కట్టి ఇంటికే మనుషులను కూడా ఇప్పుడు కూడా పంపిస్తున్నానండి. ఎవరైనా ఒక ఫోన్ కాల్ నాకు చేసి మాకు ఇబ్బందిగా ఉంది, ఒక నర్సును పంపించమంటే వెంటనే ఇంజక్షన్లు వేయించడం కానీ, కట్టిన ఏదైనా గాయాలైతే
క్లీన్ చేయించడం కానీ ₹1 కూడా తీసుకోకుండా మీరు ఫ్రీగా షుగర్ బీపీ మాత్రలు ఇవి కూడా ఇచ్చారండి. ఇచ్చారుగా. ప్రజాహిత సేవా సమితి తరఫున దాదాపు 2 సంవత్సరాల పాటు నెలకి ₹50,000 మందులు మా ప్రాంత ప్రజలకి, అంటే డాక్టర్ రాయించినటువంటి మందుల సిటీయే, అంటే అది కూడా బ్రాండెడ్ మందులకు కొనిచ్చి మేము వాళ్ళకి అందించాం. మన వికాస్ ప్రజాహిత సేవా సమితి తరఫున దాదాపు 2 సంవత్సరాలు నా మిత్రుల సహాయ సహకారాలతో ₹50,000 మందులు ప్రతి నెల చేయించాం. అట్లా 2 సంవత్సరాలు చేసాం. మళ్ళా కూడా దాన్ని కొనసాగించమని నా ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. దాన్ని కూడా కొనసాగించడానికి రెడీ అవుతున్నాం. ఒక్కసారి ప్రతాప్ రెడ్డి, మీ 14వ డివిజన్ ప్రజలు కూడా వాళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి మనం చూద్దాం. ప్రదీప్, ఒక్కసారి కూడా ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ప్లే చేయి. నమస్కారం అండి. ఒకరోజు ఒక వీధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము నవరాత్రులు జరుపుకుంటున్నాము. మా వీధిలో మేము ఇక్కడ శుభ్రం చేయాలని మన కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారికి చెప్పంగానే వెంటనే స్పందించి మా ఏరియా మొత్తం బాగా శుభ్రం చేశారు. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా మాకు ఏదైనా అవసరం ఉన్నా వెంటనే స్పందించి మా ఏరియా మొత్తం క్లీన్ చేసి పెడుతుంటారు. చాలా థ్యాంక్స్. ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో ప్రతాప్ రెడ్డి సార్ గారు బాగా వర్క్ చేపిస్తున్నారు. మేము కూడా అమ్మవారిని పెట్టుకోవాలని చెప్పంగానే స్పందించి ఇక్కడంతా బ్లీచింగ్ సున్నం అంతా వేపించి రోడ్ అంతా కూడా బాగా క్లీన్ చేపించి అన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మా వీధిలో అమ్మవారి బొమ్మను పెట్టుకుంటున్న సందర్భంగా ప్రతాప్ రెడ్డి సార్ గారు వచ్చి మా వీధి అంతా శుభ్రం చేయించి థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి సార్. ఒకరోజు ఒక వీధి పరిశుభ్రం కార్యక్రమంలో శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మా వీధిలో అంతా కూడా గడ్డి తీయించడము, అంతా శుభ్రం చేయడము అంతా చేశారు. వీధంతా బాగా క్లీనింగ్ చేశారు. తర్వాత ఇక్కడ మేము మా కోరిక మేరకు మా లైట్లు కూడా వేయించారు. కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 14వ వార్డు కార్పొరేటర్ గారైన ప్రతాప్ రెడ్డి గారు దగ్గరుండి శ్రీనగర్ 6వ వీధిలో పరిశుభ్ర కార్యక్రమం మీద మా వీధి అంతా క్లీన్ చేయించినారు. ఇంతకు ముందు కూడా మా వీధిలో ఉన్న అది అడవిలాగా మూల్చిన ఖాళీ ప్లాట్ కూడా ఆయన దగ్గర నుండి బాగు చేయించాడు. ఆయనకి ఈ కార్యక్రమాలంతా కూడా ప్రతాప్ రెడ్డి గారు దగ్గర నుండి చేయిస్తున్నందుకు వాళ్ళకి మా 6వ వీధి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు 14వ డివిజన్లో కార్పొరేటర్ గారు శ్రీ కట్టం ప్రతాప్ రెడ్డి గారు రోజు ఒక వీధి పరిశుభ్రత కార్యక్రమం కింద ప్రతి వీధి తిరుగుతూ పరిశుభ్రంగా ఈ బ్లీచింగ్ ఇంకా చిమ్మించడం, బ్లీచింగ్ పౌడర్ కలిగించడం, కాళ్ళల్లో పొడి తీసేసి వాటికి ఆయిల్ బాల్స్ వేయించడం, స్ప్రే చేయించడం, ఈ విధంగా ప్రతి వీధిని చాలా పరిశుభ్రంగా వీధులన్నీ కూడా కడిగినట్లుగా చాలా నీట్గా తయారు చేస్తున్నారు. వారికి మంత్రి గారికి, నారాయణ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి ఇక్కడ పరిశుభ్రంగా టౌన్ చేస్తున్నందుకు 14వ డివిజన్ తరఫున మా ధన్యవాదాలు. నీట్గా కాలువలు తీసి చెత్త అంతా తీసి చెట్లన్నీ తీసేస్తున్నారు. బాగా నీట్గా చేస్తున్నారు. మందు బ్లీచింగ్ గుర్తిస్తున్నారు. దోమల మందు అన్ని నీట్గా చేస్తున్నారు. నారాయణ సార్కి, ప్రతాప్ సార్కి నాకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క వీధిలో తిరుగుతూ చాలా కష్టపడి ఈ వీధులన్నీ శుభ్రం చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ ఆ పొంగూరు నారాయణ సారు గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఆయన చేస్తున్నారు. ఈ రకంగా చేయటం వల్ల ఆయన మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ పేపర్లో ఉండేది, తెలుగు పేపర్లో ఉండేది చూసాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆయనతో. ఇది ఆయనకి ఎన్నో ధన్యవాదాలు. అదే రకంగా పొంగూరు ఓకే, అంటే విన్నాము. అయితే స్టేట్ మొత్తము ఇదే విధంగా, అంటే నారాయణ గారు ఇటీవల కాలంలో ఈ నెల్లూరు నగరంలో 14వ డివిజన్లో చేసే విధంగా అన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తే బాగుంటుందని కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఎందుకంటే కొన్ని ఆంగ్ల పత్రికల్లో కూడా బావుటంగా ఇచ్చారు ఈ 14వ డివిజన్లో ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది. దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఇది వెళ్ళింది ఈ ఇష్యూ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, అది నాకేందంటే నా వృత్తి ధర్మం. ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆదరించారు, వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను స్వీకరించారు. కాబట్టి ఈ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇది ఆంగ్ల పత్రికలు కూడా నేను కూడా చూశాను. చాలా మంచి మెయిన్ పేపర్లు, అలాగే తెలుగు పేపర్లో కూడా దీని మీద బాగా ఫోకస్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా బ్యానర్ పేజీలు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అటు తెలుగు పేపర్లు అయితేనే, ఇంగ్లీష్ పేపర్లు స్టేట్ వైడ్ ఈ ఇష్యూని తీసుకోబోయినందుకు. అలాగే మీ ఆర్టీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఛానల్స్ కూడా ఈ సహకరించిన దానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తిగా వస్తే మన ప్రాంతం, మన వీధి బాగా చేసుకుంటే ఆరోగ్యాలకి
దూరంగా అనారోగ్యాలకు దూరంగా ఉంటాం. కాబట్టి మన ఇంటితో పాటు పరిసరాలను కూడా సక్రమంగా ఉంచుకుంటే అందరం కూడా వ్యాధులు లేకుండా ఏ జబ్బులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. అందుకనే త్వరలో నేను ప్రతి వీధిలో కూడా రాయిపిస్తున్నాను, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పి స్లోగన్స్ తయారు చేస్తున్నాను. ప్రతి వీధిలో కూడా స్లోగన్స్ తయారు చేసి అందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నాను. నేను ప్రతి గడప ఒక 3 అంతస్తులో కూడా వెళ్ళి వీధుల్లో చెత్తయి కాకండి అని చెప్పి వాళ్ళ అవగాహన కల్పిస్తూ మీ ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి అందరికి ఇచ్చున్నానండి. విజిటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చి నా ఫోన్ నెంబర్ ఇచ్చి మీ వీధిలో ట్రాక్టర్ రాకపోయినా ఇంటిని కలెక్షన్ రాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వచ్చి తీసుకుంటాను. మొత్తం వచ్చి ఒక వార్డుకి నేను కార్పొరేటర్ అని చెప్పుకోను కానీ ఒక పెద్ద మేస్త్రి లాగానే పనిచేస్తున్నాను. ఓకే, ఒక డివిజన్కి పెద్ద మేస్త్రి. ఇంకోటి ఏంటంటే మీ డివిజన్లో అక్కడక్కడ సెంటర్లలో ఈ తులసి చెట్లు ఎందుకు పెట్టినట్టు? సార్ మా డివిజన్లో అంతకుముందు నగర కమిషన్ సూర్యతేజ గారు ఉన్న టైంలో ఆ చెత్త అంతా తీసుకొచ్చి సెంటర్లో వేసేవాళ్ళు. దానివల్ల రోడ్డంతా ఈ చెత్త పేరుకొని పోయి వాళ్ళ కుళ్ళిపోయి అట్లా గందరగోళంగా ఉండేది. దాన్ని ఎట్లా చేయాలని ఒక ఆలోచన మా శానిటరీ సెక్రటరీతో కలిసి మేమంతా డిస్కస్ చేసుకొని దాన్ని ఒక తులసి చెట్టు పెట్టి అక్కడ ముగ్గులు వేసి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము పెట్టినాక దాన్ని సక్సెస్ అయింది. ఎక్కడ కూడా తులసి చెట్టు ముగ్గులు వేసి చేసి దానికి రోజు నీళ్లు పోసి అక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా పూజలు చేసేవారు తులసి చెట్టుకి. అంటే అక్కడ చెత్త కూడా ఇంకేరు. అట్లా అన్ని సక్సెస్ బాగా అన్ని సెంటర్లో పెట్టాం మా ఏరియాలో. పెట్టినాక బ్రహ్మాండ సక్సెస్ అయినాక సూర్యతేజ గారు కమిషన్ దాన్ని చూసేదానికి కూడా అది పనికి వచ్చి అక్కడ శానిటేషన్ అందరికీ టౌన్ అంతా దీన్ని అమలు జరపండి, ఇది బాగా సక్సెస్ అయిందని చెప్పి మమ్మల్ని అందరినీ మా శానిటరీ సెక్రటరీ మమ్మల్ని అందరినీ అభినందించి దీన్ని చూసి కరువా ఒంగోలు కూడా చేశారని కూడా చెప్పారు. ఇట్లా మనకు ఇది దాన్ని ప్రకాశం జిల్లాలో కూడా చేశారు చెప్పారు. అట్లా ఈ తులసి చెట్ల ప్రయోగం బాగా విజయవంతమైంది మా డివిజన్లో కూడా. దాన్ని ఆడవాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు కూడా ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చెత్త ఎగిపోతే చాలని చెప్పి ఉదయాన్నే నీళ్లు పోసి ముగ్గులేసి మా వర్కర్లు కూడా ముగ్గులు వేసేవాళ్ళు. అట్లా చేసినందువల్ల ఇప్పుడు మ్యాక్సిమం 95% నీట్గానే ఉంది. ఇప్పుడు 14 డివిజన్లో ఒక 30-40 వీధుల వరకు మీరు చేశారా? ఇంకా ఎన్ని ఉంటాయి? ఇంకొక 40-50 దాకా ఉంటాయి. ఎన్ని రోజుల్లో? ఒక 1 మంత్ నిరంతరం. ఇది ఒక రోజు ఆగిపోయేది కదా సార్, నిరంతరం కంటిన్యూగా. ఇప్పుడు ఏంటంటే మరీ ఎక్కువగా ఏడాడ చెత్త ఉందో, ఎక్కడెక్కడ రబ్బీస్ ఉందో, మట్టి ఉందో, మేము ఒక వీధిలో పోతే ఒక వీధిలో 2 ట్రాక్టర్లు మట్టి వస్తుంది. అంటే చెట్ల పక్కనంతా తీయడం, దీనంతా తీసి పరిశుభ్రంగా దాన్ని చిమ్మించడం, మళ్ళీ స్వీపింగ్ మిషన్ తీసుకురావడం, క్లీన్ చేయించడం, మన వర్కర్ చేత చిమ్మించడం, ఇలాంటివన్నీ చేసి తర్వాత దోమల ముందు కొట్టించడం. ఆయిల్ బాల్స్ కాలువలో ఆయిల్ బాల్స్ కూడా వదిలేం. ఈ రోజు కూడా ఆయిల్ బాల్స్ వదిలేం. అంటే దోమ లేని నగరంగా నారాయణ సార్ కలవగలదా మన డివిజన్ లో ఆదర్శంగా ఉండాలని చెప్పి నిత్యం మేము కృషి చేస్తాం. చెట్లు కూడా నాటే కార్యక్రమం చేపట్టాం. అవును సార్, మొన్న మన నగర కమిషనర్ నందన గారు కూడా మన డివిజన్ లో 2000 చెట్లు వేయాలనే ఉద్దేశంతో మొన్న శనివారం రోజు కూడా మనకు శ్రీకారం చుట్టాం. దానికి చెట్లు కూడా వేసేదానికి వస్తాం. అలాగే ఒక వనం అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థలు కూడా మన డివిజన్లో చెట్లు నాటేదానికి వారు ముందుకు వచ్చారు. కిషోర్ అలాంటి వాళ్ళ చేత కూడా వాళ్ళు ట్రీ గార్డ్స్ కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. వాళ్ళు కూడా చెట్లతో వేపించి మా 14 డివిజన్ గ్రీన్ డివిజన్గా, అంటే ప్రతి వీధిలో చెట్లు చేయాలని కూడా ఉన్నాం. ఇంకొకటి కూడా కొత్త మోడల్ వీధిగా చేయాలని కూడా ఉన్నాం. కొంచెం జీబ్రా లైన్స్ కూడా అక్కడక్కడ వేసి రోడ్ మార్క్ పెయింట్ వేసి అది కూడా చేస్తున్నాం కూడా. దాన్ని కూడా సార్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. సార్ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మోడల్ వేరుగా దీన్ని చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఆ దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉంటే తప్పకుండా దీన్ని రోల్ మోడల్గా చేయాలి. మీ డివిజన్కి ఇటీవల కాలంలో కమిషనరు, హెల్త్ ఆఫీసర్లు మొత్తం వచ్చి పరిశీలించి చూశారని కూడా చూశారు సార్. చూశారు. మళ్ళా కమిషనర్ గారు మళ్ళీ ఇంకోసారి కూడా వస్తాను, ఇది మళ్ళా చూడాలి, చాలా బాగా చేస్తున్నావు, ఈ విధంగా ప్రతి కార్పొరేట్ కష్టపడితే మాకు పని భారం తగ్గిపోద్ది అని కూడా ఆయన కూడా చాలాసార్లు మమ్మల్ని మెచ్చుకున్నారు కూడా, ఇప్పుడున్న కమిషనర్ నందన గారు కూడా. కాబట్టి నాది ఒక హ్యాపీ, నాకు ఆనందం. ఎందుకంటే నా కష్టకాలానికి ప్రజలు ఆదరిస్తున్నారు, అధికారులు ఆదరిస్తున్నారు. అంటే మామూలుగా 14వ డివిజన్లో ఎక్కువగా బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంబంధించిన రిటైర్డ్ అయిన వాళ్ళతో అప్పుడప్పుడు మీరు సమావేశాలు, వాళ్ళకు ఏం సమస్యలు ఉండేయని మొత్తం నెలకు 2 నెలలకు ఒకసారి డిస్కషన్ చేస్తూ ఉంటారు. కార్పొరేటర్ కత్తం ప్రతాప్ రెడ్డి అని కూడా చెప్తారు. అది ఎలా? ఓకే సార్, నాకు బ్రాహ్మణ సోదరులతో నాకు మంచి ఈ ప్రాంతంలో మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు కూడా నాతోనే ఉంటారు చాలామంది. అందువల్ల
గత ప్రభుత్వంలో కూడా నేను వాళ్ళకి బ్రాహ్మణ కర్మకృతుల భవన్ కట్టించానండి మన బైపాస్ రోడ్లో. అప్పుడున్నటువంటి అధిక మంత్రులతో మాట్లాడి అక్కడ పిటిఆర్ పెట్రోల్ పక్కన బ్రాహ్మణ ఈ ప్రాంతానికి ఎవరైనా బాడీలలో ఉన్న కర్మకృతులు చేసుకోవాలన్న కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పి వాళ్ళకి కర్మకృత కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్ కూడా మనం చేపించడం జరిగింది. అలాగే బ్రాహ్మణ్స్కి ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ ఉన్న ప్రెసిడెంట్ విశిష్ట సేవా పురస్కార్ వికాస్ ప్రజాహిత సేవా సెంటర్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కార్ అవార్డ్స్ కూడా ఈ ప్రాంతంలో 1100 మందికి మనం ఇవ్వడం జరిగింది సార్. అంటే మా ప్రాంతానికి గర్వకారమైనటువంటి ఉద్యోగస్తులు ఎక్కువ రాష్ట్రపతి అవార్డులు కూడా పొందిన వారు కూడా మా ప్రాంతంలోనే ఉంటారు. వాళ్ళని అభినందించుకోవడం, వాళ్ళని ప్రోత్సహించడం, అంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రస్తుత ఉద్యోగస్తులకు కూడా వికాస్ ప్రజాహిత సేవా సంస్థ విశిష్ట సేవా పురస్కార అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని మేము ప్రోత్సహించడం వల్ల వాళ్ళ పెద్దల ఆశీస్సులు నాకు ఉండబట్టి ఈరోజు నేను బాగా పనిచేస్తున్నాను సార్. అలాగే మళ్ళీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కూడా స్వామివారికి మా ఏరియా అంతా భక్తిభావం ఎక్కువ, ఈ ప్రాంతంలో అందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకోసం వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కానీ అభిషేకాలు కానీ పెద్ద ఎత్తున చేస్తామండి. దాదాపు వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి 4-5-6 వేల మంది కూడా ప్రజలు వచ్చి మొత్తం బాగా చాలా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇంత బాగా చేసేది మేమేనండి ప్రతి సంవత్సరం. ఆ స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంతం ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో, ఈ ప్రాంత ప్రజలంతా బాగుండాలనే ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రతి ఇంటికి కూడా గడప గడపకి ఇంటికి పోయి నేనే స్వయంగా వాళ్ళని వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఇన్వైట్ చేస్తాం. మా ఇంట్లో పెళ్లిలాగానే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం కొన్ని సంవత్సరాల పాటు మామూలు కర్తం ప్రతాప్ రెడ్డి మామూలుగా సేవా దృక్పథం పోతాడు. అతనికి ఒక హై స్కూల్ ఉంది, మొత్తం వాళ్ళ మిస్సెస్ జ్యోతి గారు చూసుకుంటారు. ఈయన ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉండి ఇది చేస్తూ ఉంటారు. సంపాదన చేయాలన్న ఇది కూడా లేదు, ప్రజల్లోనే సేవ చేస్తూ ఉంటారని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్. నేను నా పనే సార్ ప్రజలకు సేవ చేయడమే. మా ప్రాంతంలో మన కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కరోనా టైంకి కూడా జంకకుండా ఆ దేవుని ఆశీస్సులతో రోజు ఎవరికైనా కరోనా వచ్చిందంటే వాళ్ళకి మందులు తెప్పించడం కానీ, అపార్ట్మెంట్ల గేట్లు కానీ మామూలు గేట్లు కానీ బ్లీచింగ్ చల్లించడం, ఆ వీధులు కట్టించడం. నాకు హాస్పిటల్ రూమ్ కావాలంటే వెంటనే అధికారులతో మాట్లాడి వాళ్ళతో హాస్పిటల్తో మాట్లాడి చేర్పించడం. అలాగే ఇప్పుడు కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే నాకు వెంటనే ఎవరన్నా ఈ యొక్క నర్సులను కానీ పంపించి వాళ్ళకి ఫ్రీగా సహాయం చేయడం జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేవలం ప్రతాప్ రెడ్డి సంపాదన కాదు, తనకు ఒక స్కూల్ హై స్కూల్ ఉంది. అయితే ఆ హై స్కూల్ని తమ సతీమణి జ్యోతి మొత్తం చూసుకుంటుంది. నేను ఏ వ్యాపారాలు ఇతర వ్యాపారాలను ఉదయం లేస్తే ప్రజల సేవ చేసేందుకే ముందుకెళ్తాను. నాకు ఒక మంచి పేరు సంపాదించుకుంటే చాలు జీవితంలో అనే ధ్యేయంతోనే ముందుకు పోతున్నా. అదేవిధంగా గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన కౌన్సిలర్గా ఉన్నం బసవయ్య, అదేవిధంగా సేతురామిరెడ్డి వంటి మహానుభావుల ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్తున్నానని కూడా కర్తం ప్రతాప్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.